అప్పుడు అప్డేట్స్ అందిస్తుండండి విచారణకు సంబంధించి చూస్తున్నాం కదా చాలా రకాలైనటువంటి విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి చాలా అబ్నార్మల్ థింగ్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి ఈ కేసుకు సంబంధించి ఒక 14 ఏళ్ల బాలుడు ఇంత దారుణమైన హత్యకు పాల్పడడం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు దాని వెనక ఎన్నో రకాలైనటువంటి అబ్నార్మల్ క్వాలిటీస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి నమ్మశక్యం కాదు ఒక 14 ఏళ్ల బాలుడు ఇంత దారుణంగా ఒక హత్యకు పాల్పడ్డాడు అంటే నమ్మశక్యం కాదు కానీ there are lot of abnormal qualities behind all this ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం అసలు ఆ లెటర్ రాయడం దగ్గర నుంచి ఆ లెటర్లో రాసినటువంటి విధానం గురించి ఆ భాష గురించి అలాగే అతని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనే దాని గురించి మాట్లాడుకున్నాం సో ఈ కేసు జరుగుతున్నటువంటి విధానం ఎలా జరిగింది ఇన్సిడెంట్ అనే విధానం గురించి మాట్లాడుకుంటే ఇంట్లో ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత సహజంగా ఆ టైం కల్లా ఇంట్లో సహస్ర అమ్మ నాన్న పనికి వెళ్తారు సహస్ర తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోతారు కదా సో ఆ టైంలో ఎవరు ఉండరు అని నిర్ధారించుకున్నాడు కానీ ఆ రోజు సహస్ర ఆగిపోవడాన్ని స్కూల్కి వెళ్ళకపోవడాన్ని గమనించలేదు వెళ్ళిపోయిందని అనుకున్నాడు డోర్ క్లోజ్ చేసి ఉండడంతో తీరా డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పక్కపక్క బిల్డింగ్ అవ్వడం మ్యాక్సిమం 2 feet డిస్టెన్స్ కూడా లేదు వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి మధ్యలో సో బాల్కనీలోకి జంప్ చేశాడు ఒక్క అడుగు దూరం సో జంప్ చేశాడు స్లోగా నక్కి డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే సహస్ర ఇంట్లో కనిపించింది టీవీ చూస్తూ కనిపించింది అయితే సహజంగా సాధారణంగా అయితే దొంగతనానికి ఎవరన్నా వెళ్తే ఆ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరున్నా సరే భయపడి వెనక్కి వచ్చేస్తారు అమ్మో తెలిసిపోతుందేమో ఏదైనా గొడవ అవుతుందేమో బయటకు వచ్చేస్తుందేమో ఈ విషయం అని కానీ ఈ యువకుడు బయటికి రాలేదు వెనక్కి వచ్చేలేదు సైలెంట్గా నక్కి లోపలికి వెళ్ళాడు ఆ బ్యాట్ తీసుకున్నాడు ఆల్రెడీ ఆ ఇంట్లో ఏమేమి ఎక్కడ ఉంటాయో తెలుసు కదా సహస్ర బర్త్డేకి వెళ్ళాడు కేక్ పెట్టాడు తనకి ఫ్రెండ్సే తన సహస్ర తమ్ముడితో ఆడుకునేవాడు వాళ్ళందరూ ఫ్రెండ్సే ఈ నేపథ్యంలో ఏదేది ఎక్కడ ఉంటుందో ఇంట్లో తెలిసి ఆల్రెడీ అబ్జర్వ్ చేశాడు సో లోపలికి వెళ్ళాడు బ్యాట్ తీసుకున్నాడు సైలెంట్గా మళ్ళీ అలాగే బయటకు వద్దామనుకున్న సమయంలో ఒక్కసారిగా డోర్ దగ్గర అలికిడైంది సహస్ర అతన్ని చూసి ఒక్కసారిగా దగ్గరికి వెళ్ళింది ఎవరైనా ఆ యువకుడి ప్లేస్లో కొత్త వాళ్ళు కనుక ఉంటే సహస్ర భయపడేదేమో 10 ఏళ్ల పాప కదా సహజంగా భయం వేస్తుంది ఎవరైనా కొత్త వాళ్ళు సడన్గా ఇంట్లో చూస్తే తనకు తెలియకుండా ఒక షాక్కి గురవుతారు కానీ చూస్తే పక్కింటి అబ్బాయి రెగ్యులర్గా వాళ్ళతో ఆడుకునే వ్యక్తే తన బ్రదర్తో ఆడుకుంటాడు ఆ బాబు సో చూసి ఒక్కసారిగా సహస్ర కోప్పడింది ఎందుకు వచ్చావు నువ్వు ఏం పని మా నాన్నకి చెప్తానని చెప్పేసి అరిచింది షర్టు పట్టుకుంది గట్టిగా పారిపోయే ప్రయత్నం చేస్తే బయట వాళ్ళైతే ఎవరైనా తెలియని వాళ్ళు పెద్దవాళ్ళు అయితే భయపడేదేమో తెలిసిన అబ్బాయి కదా రోజు ఆడుకునేటువంటి ఫ్రెండే కదా సో అందుకని గట్టిగా పట్టుకోగలిగింది ధైర్యంగా వెళ్ళి అంటే ఏం కాదన్న ధైర్యం మహా అయితే ఏమవుతుంది తెలిసిన వాళ్ళే కదా అని ఆ టైంలో వెళ్ళి పట్టుకోగలిగింది వెంటనే ఆ పాపని వెనక్కి నెట్టేస్తే ఆ పాప వెళ్ళి ఆ బెడ్ మీద పడిపోతే పైన కూర్చొని గొంతు నొక్కి ఆ పాపను హత్య చేసే ప్రయత్నం చేశాడు తన జేబులో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ పాపను విచక్షణారహితంగా పొడవడం మొదలుపెట్టాడు పొడిచాడు 27 సార్లు కత్తితో ఆ పాపను పొడిచాడంటే చిన్న పాపను ఎలా ఆలోచించాలి ఎలా అర్థం చేసుకోవాలి ఆ మనస్తత్వాన్ని మనం సరే జరిగిన తర్వాత ఎవరైనా సాధారణ మనుషులు ఎవరైనా సరే వెంటనే ఆ క్షణిక ఆవేశంలో చేసిన ఒక తెలియని తనంలో ఏదో చేసేసిన ఆ టైంలో ఇమీడియట్గా రియలైజ్ అవుతారు ఇంత దారుణం చేశానా నేను ఆ బ్లడ్ చూస్తే భయపడతారు కదా ఆ గాయాలు ఆ పరిస్థితుల్లో ఆ పాపని ఆ బ్లడ్ అదంతా చూస్తే సహజంగా భయపడిపోతారు కానీ చాలా నార్మల్గా ఆ కత్తిని వాష్ చేసుకొని డోర్ క్లోజ్ చేసి యాజ్ యూజువల్గా గోడ దూకి తన ఇంట్లోకి వచ్చేపోయాడు ఈజ్ దట్ నార్మల్ సాధారణ మనుషులు అలా ఉండగలుగుతారా అంటే అంత నార్మల్గా ఉండేటువంటి ఆ యువకులు ఆ వయసులో ఉన్న యువకులు నిజంగా అలా ఉండగలుగుతారా కొద్దిపాటి రక్తాన్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు కదా పెద్దవాళ్లే పడిపోతారు అలాంటి ఘటనలు చూస్తే కళ్ళు తిరిగి సహజంగా అలాంటిది ఒక 14 ఏళ్ల యువకుడు ఎలా ఉండగలుగుతాడు సో ఇంటికి వచ్చాడు వాళ్ళ పేరెంట్స్ లోపల టీవీ చూస్తున్నారు వాళ్ళ ఫాదరు వాళ్ళు
ఏం చేయాలో అర్థం కాక బాల్కనీలోనే ఉన్నటువంటి తను అప్పుడే ఆరేసినటువంటి బట్టలు వేరేదో ఒక షర్ట్ తీసుకొని ఆ షర్ట్ని ఇలా భుజం మీద అడ్డుగా వేసుకొని ముందున్నటువంటి బ్లడ్ స్ట్రెయిన్స్ కనిపించకుండా ఉండేలా అడ్డుగా వేసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. వెళ్ళిపోయి స్నానం చేసి ఆ కొత్త షర్ట్ వేసుకొని వేరే షర్ట్ వేసుకొని వాష్ చేసింది ఆ పాతది తీసుకొచ్చి డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసేసాడు. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఎందుకు రోజు స్నానం చేయని వాడు, అడిగితే కూడా స్నానం చేయడు, 2 రోజులకో 3 రోజులకో ఒకసారి. అలాంటిది ఉదయం 10:30 గంటలకి వచ్చి ఎందుకు స్నానం చేశాడు సడన్గా? అక్కడి నుంచి స్లోగా ఏదో కంగారు ఆ బాలుడిలో కొంత కనిపించిందట తల్లికి. అబ్జర్వ్ చేసింది. తల్లిదండ్రులకి అర్థమవుతుంది కదా మనం ఏంటో, మన క్యారెక్టర్ ఏంటో, ఏ క్షణంలో మనం ఎలాగుంటామో వాళ్ళకి తెలీదా. అబ్జర్వ్ చేసింది. స్నానం చేసినందుకు అందరూ షాక్ అయ్యారు నిజం చెప్పాలంటే. తర్వాత ఈ ఘటన గురించి బయటకు వచ్చింది, పోలీసులు వచ్చారు. ఇక అక్కడి నుంచి తను ఆ బాలుడు దీనికి సంబంధించి మొత్తం ట్రేస్ అవుట్ చేయడం మొదలుపెట్టాడు. పోలీసులు ఎప్పుడు వస్తే అప్పుడు అక్కడికి వెళ్ళేవాడు. పోలీసులకి తానే చెప్పాడు, నేను ఏదో సౌండ్స్ విన్నాను, డాడీ డాడీ అని అరవడం అని. ఇంట్లో పేరెంట్స్ని అడిగేవాడు, పోలీసులు ఏమడుగుతున్నారు, ఎవరెవరిని క్వశ్చన్ చేస్తున్నారు, ఎవరెవరు ఏమేమి సమాధానాలు చెప్తున్నారు, ఎవరెవరు ఏమనుకుంటున్నారు ఈ కేసు గురించి, ఇలా అన్నీ అడగడం చూసి ఆ తల్లికి అనుమానం వచ్చి, అంటే గతంలో ఆ యువకుడి మెంటాలిటీ తెలుసు కాబట్టి సడన్గా ఆ యువకుడి మెంటాలిటీలో చేంజ్ కనిపిస్తుంది అండ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఈ కేసు గురించి, ఎక్కువగా ఈ కేసు గురించే మాట్లాడుతున్నాడు. డౌట్ వచ్చి ఆ తల్లి అడిగింది, ఏంట్రా కొంప తీసి నువ్వేమైనా చేసావా ఈ హత్య అని. ఒక తల్లి కొడుకుని అలాంటి ఒక విషయాన్ని అడగగలిగిందంటే ఆ కొడుకు మెంటాలిటీ గురించి తెలిస్తేనే అడగగలుగుతుంది కదా. ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన అంతగా తెగించగలిగేటువంటి మనస్తత్వం ఆ కొడుక్కి ఉంటేనే కదా అలా అడగగలుగుతారు. సహజంగా ఏ తల్లైనా ఏ కొడుకు నేను అడుగుతుందా నువ్వు హత్య చేసావా అని చెప్పేసి. సో అడిగింది, లేదమ్మా నీ మీద ఒట్టు నేను చేయలేదు, నువ్వే నన్ను పట్టించేటట్టున్నావు, నాకేం సంబంధం లేకపోయినా అని చెప్పి ఆ యువకుడు అన్నాడట. అలా 4 రోజులు గడిచిపోయింది. పోలీసులు వచ్చినప్పుడల్లా వాళ్ళని కూడా పక్కతో పట్టించే ప్రయత్నం. అంటే ఇక్కడ కూడా ఎవరైనా సరే భయపడతారు, పోలీసులు వచ్చారు కేసు ఏదో జరుగుతుంది. సాధారణమైన మనుషులు మీరు మేము ఎవరైనా సరే రోడ్ మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ పోలీసులు కనపడితేనే బైక్ ఆపుతారేమో, కారు ఆపుతారేమో, ఐడీస్ ఉన్నాయో లేదో అని మనం 1కి 10 సార్లు చెక్ చేసుకుంటాం. ఏదైనా చిన్నది మిస్ అయితే ఎంతో కంగారు పడతాం పోలీసులు ఆపితే. ఆపకపోయినా ఆపుతారన్న భయం మనలో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట వస్తుంది కదా. అలాంటిది అంత దారుణమైనటువంటి హత్య చేసిన తర్వాత కూడా పోలీసుల దగ్గరికే వెళ్ళి వాళ్ళకే సమాధానం చెప్పి వాళ్ళనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడంటే ఈజ్ దట్ నార్మల్? అదే అబ్నార్మల్గా అనిపించడం లేదా? ఆ తర్వాత పోలీసులు ఆ బాలుడిని కూడా విచారించారు, ఆ యువకుడిని కూడా విచారించినప్పుడు అతను నాకేం సంబంధం లేదని చెప్పాడు. కానీ పోలీసులకు ఎక్కడో డౌట్ వచ్చింది, కొద్దిపాటి డౌట్. కానీ వెంటనే ఒక 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక టీనేజ్ బాయ్ని వెంటనే అలా అనుమానించడం కరెక్ట్ కాదేమో అన్న సెన్స్తో పోలీసులు ఆగిపోయారు. ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగితో మాట్లాడుతున్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్పాడు, పోలీసులు మీరు వచ్చి వెళ్ళినప్పుడల్లా చాలా సందర్భాల్లో ఆ బాల్కనీలో అటు ఇటు దూకడం, అంటే పక్కింట్లోకి ఇటు ఇటు దూకడం కానీ, అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేయడం కానీ, అదేదో కొంచెం నార్మల్గా అనిపించలేదు, కొంచెం అబ్నార్మల్గా బిహేవియర్ ఉంది ఆ బాబుది అని అతను హింట్ ఇచ్చాడు. అప్పుడు పోలీసులకి మళ్ళీ డాట్ కనెక్ట్ అయింది, మాట్లాడినప్పుడు కూడా ఏదో డౌట్ కొట్టింది అన్న విషయం. వెంటనే ఆ బాలుణ్ణి మనకెవరికి తెలియదు, ఆ బాబుని అదుపులోకి తీసుకున్నారన్న విషయం మనకి ఎవరికి తెలియదు, క్వశ్చన్ చేస్తున్నారని ఎవరికి తెలియదు, చాలా సీక్రెట్గా చేశారు. చేసినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ పోలీసులు అన్నారట, ఇక నీ ఆట అయిపోయింది, నువ్వు దొరికేసావు అని చెప్పేసి అంటే అప్పుడు ఆ బాబు అన్నాడట, సిఐడి సిరీస్లో సహజంగా ఇక నువ్వు దొరికేసావు నీ ఆట అయిపోయింది అని చెప్పినప్పుడు నిజం చెప్పేస్తే ఏం అనరు కదా, కొట్టరు కదా, నన్ను కూడా కొట్టకండి నేను నిజం చెప్పేస్తానని అన్నీ చెప్పేశాడట. చెప్పేసి ఇంక నన్ను పంపించేసేయండి మీ పని అయిపోయింది కదా అని కూడా పోలీసులతో అన్నాడట. సో అలా పోలీసులు ఈ కేసును ఛేదించారు. కానీ ఒక్కొక్క విషయం తెలుసుకుంటుంటే పోలీసులకు సైతం ఒక రకంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక 14 ఏళ్ల బాలుడు ఇలా ఇంత ప్లాన్డ్గా ఇదంతా చేయగలిగాడు, తమనే బురిడీ కొట్టించగలిగాడు, తమకే అబద్ధాలు చెప్పగలిగాడు, చేసిన తర్వాత కూడా అంత నిబ్బరంగా ఉండగలిగాడు అంటే పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏంటి వీడి 14 ఏళ్లలో ఇంత కర్కశంగా ఎలా ఉండగలుగుతున్నాడు,
ఇంత కఠినంగా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నాడు ఇంత పెద్ద తప్పు చేసి అని పోలీసులు సైతం షాక్ అయ్యారట. అని ఇప్పుడు ఆ తల్లి ఏడుస్తుంది, ఆ బాబు తల్లి. ఆ ఫోన్ దొరికినప్పుడు ఆ ఫోన్ ఎక్కడి నుంచి తెచ్చావు, అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని గట్టిగా అప్పుడే అడుగుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని గుండెలు బాదుకొని ఏడుస్తుంది. మరోవైపు సహస్ర తల్లిదండ్రులేమో లేదు ఇది ఆ బాబు చేసిన పని కాదు, ఆ పేరెంట్స్ కూడా దాని వెనకుండా ఉండొచ్చు అని డౌట్ పడుతున్నారట. ఆ బాబుని ఉరి తీయాలని చెప్పేసి సహస్ర తండ్రి డిమాండ్ చేయడాన్ని మనం చూసాం. ఒక్కగానొక్క మా కూతుర్ని అంత దారుణంగా హత్య చేసినటువంటి అతనికి బ్రతికే హక్కు లేదు అంటూ ఉరి తీయాలంటూ సహస్ర తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. వాళ్ళందరూ అక్కడ ఆందోళన వ్యక్తం చేయడానికి కూడా మనం చూస్తున్నాం. సహస్ర తల్లిదండ్రులు కానీ మిగతా బంధువులు కానీ అందరూ కలిసి న్యాయం జరగాలంటే ఉరి తీయాలి అంటున్నారు. కానీ చేసింది 14 ఏళ్ల బాలుడు కదా, హీఈస్ ఎ టీనేజర్. ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అబ్నార్మల్ హియర్. మనం చూడొచ్చు, అక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్లో సహస్ర తల్లి అక్కడ వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. అండ్ అలా కళ్ళు తిరిగి పడిపోయి చివరికి ఏడ్చి గుండెల విసేలా ఏడ్చి తిండి తినక ఆ బాధలో తమకు ఎలా న్యాయం జరుగుతుందో తెలియక, తమ కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖం నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆ దుఃఖంలో అలా కళ్ళు తిరిగి పడిపోతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇటు బాలుడు తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఖచ్చితంగా చాలా ఆందోళనకరం. బయట ఎక్కడ మనం చూపించిన మీడియా ఎక్కడ ఒక మైనర్ కాబట్టి ఆ బాలుడికి సంబంధించి ఎక్కడ డీటెయిల్స్ రిలీజ్ చేయలేదు. బాలుడి పేరు కానీ అతని ఫోటో కానీ ఏది రిలీజ్ చేయలేదు. ఖచ్చితంగా మైనర్ కాబట్టి కేర్ఫుల్గా ఉన్నారు అందరూ. అట్ ది సేమ్ టైం బాలుడికి తల్లిదండ్రుల గురించి కూడా ఎక్కడ బయటకు చెప్పలేదు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, ఆ నోట ఈ నోట పాకుతుంది కదా. బయట సమాజం ఎలా ట్రీట్ చేస్తుందో తమని అనే భయం వాళ్ళకి ఉంటుందిగా. బయట సమాజం ముందు తలెత్తుకొని ఎలా బ్రతకాలి అనే ఆలోచన వాళ్ళకి ఉంటుంది కదా. ఒక సగటు మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎవరిని మనం తప్పు పట్టాలి ఇక్కడ? బాలుల్లో కొన్ని అవలక్షణాలు ఉన్నాయని గమనించిన, ఏ దొంగతనం లాంటివి చేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళట్లేదు, చదువుకోవట్లేదు, అల్లరిగా తిరుగుతున్నాడు, తప్పుడు సావాసాలు చేస్తున్నాడు అని తెలిసినా తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించలేక పిల్లల విషయంలో చాలామంది ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చివరికి అలా వ్యవహరించడం వల్ల, అలా వదిలేయటం వల్ల వాళ్ళని చివరికి ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు పిల్లలు కూడా. సో ఎవరిని తప్పు పట్టాలి ఇక్కడ మనం? ఆల్రెడీ ఆల్రెడీ కుంగిపోతున్న తల్లిదండ్రులన, అలాగని పూర్తిగా మెచ్యూరిటీ లేని 14 ఏళ్ల వయసు అంటే పూర్తి మెచ్యూరిటీ అసలు లేదని చెప్పలేము. ఇవాల్టి సమాజంలో ఖచ్చితంగా 14 ఏళ్ళకి ఒకప్పుడు 80s 90s టైంలో ఒక 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో ఉండే మెచ్యూరిటీ ఆల్మోస్ట్ ఇప్పుడు 14 ఏళ్ళకే వస్తుంది కదా. అంత నాలెడ్జ్ ఉంటుంది కదా, అంత టెక్నాలజీ ఉంది చుట్టూ, అంత నాలెడ్జ్ ఉంటుంది. దే కెన్ సీ హోల్ వరల్డ్. పుట్టిన కొన్ని ఏళ్లకే ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు కదా. సో అసలు ఇమ్మెచ్యూర్ అని పూర్తిగా మనం చెప్పలేం. ఏజ్ రీత్యా మైనర్ అయినప్పటికీ కూడా ఇమ్మెచ్యూర్ అని పూర్తిగా మనం చెప్పలేం 14 ఏళ్ల వయసు అంటే. సో ఈ కేసుకు సంబంధించి ఇంకా మరికొన్ని విషయాలు ఇంకా తెలుస్తూనే ఉన్నాయి. ఆ విచారణ ఎలా జరిగింది, ఏమేమి సమాధానాలు చెప్పాడు, ఇలా అన్నీ కూడా ఒక్కోటి విస్తుపోయే విషయాలు బయటకు తెలుస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆర్టీవీ మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటూనే ఉంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. అయితే అసలు ఇప్పటి వరకు మనం చాలా అబ్నార్మల్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. మీకు అలా ఇంకా ఏమైనా అనిపించిందా? మీకు అలా అబ్నార్మల్గా ఈ కేసులో ఇంకా ఏమైనా అనిపించిందా? ఆ బాలుని ఉరి తీయాలి, మా పాపని చంపినందుకు అంటూ ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారు. అది మీకు న్యాయంగా ఉందా? మీరేమనుకుంటున్నారు అలాంటి ఒక డిమాండ్ చేయడం పట్ల?